గౌరవ సభ్యులు అంటే ప్లీజ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశ ప్రజలు గమనించాల్సింది ఐఎండ్పిఆర్ సబ్జెక్ట్ లో ఒకటి ఉంది అధ్యక్ష. ఏదైతే గౌరవ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే కోటి రూపాయలు ఖర్చు పెట్టి 40 లక్షలు యాడ్ ఇచ్చుకున్నారు, ఇది అది అని చెప్తున్నారు అధ్యక్ష. 40 కోట్లు ఇచ్చుకున్నారు యాడ్ అని చెప్తున్నారు అధ్యక్ష. తమరు పర్మిషన్ ఇస్తే ఆనాడు వారు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఐఎండ్పిఆర్ లో ఏ రకంగా దాన్ని వారి సొంత ఆస్తిలాగా దాన్ని వాడుకున్నారో ప్రతి సంవత్సరం ఐఎండ్పిఆర్ సంబంధించిన సంస్థ నుంచి వారి జేబులో డబ్బులాగా ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక రాష్ట్రాలలో వారు ఒక జాతీయ పార్టీలాగా ఆనాడు వారు ఒక జాతీయ పార్టీలాగా వారి సొత్తులాగా ఎన్ని వేల కోట్ల రూపాయలని ఐఎండ్పిఆర్ కి అక్రమంగా మళ్లించి దాన్ని ఖర్చు పెట్టుకున్నారో తమరు అనుమతిస్తే ఈ సభలో ఈ ప్రభుత్వం చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. రెండవది వారు మళ్ళీ మాట్లాడుతున్నారు, ఇందాక చెప్పాను కదా పింక్ కలర్ అని. తప్పకుండా ఆ చర్చలో ఆ పింక్ కలర్ కు సంబంధించిన సంస్థలు ఉన్నాయి మీడియాల అధ్యక్ష. ఆ మీడియాలకి ఆ సంస్థలకి మిగతా ఏవైతే మీడియా ఛానల్స్ గతం నుంచి అది ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇతరత్ర దానికి ఇచ్చిన డబ్బెంత, దానికి ప్రతి యాడ్కి పెట్టిన ఎంత అమౌంట్ పెట్టారు, వారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంస్థలకి వారి వ్యవస్థలకి ఎంత పెట్టారో తమరు అనుమతిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని తమరి ద్వారా వారికి తెలియజేస్తున్న దేశ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బుని ఎలా మాట్లాడారు ఇందాక చెప్పిన కదా అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చినా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి నియోజకవర్గంలో కట్టిన 2 ఇళ్లే ఎప్పుడు ఫోటోలు కనపడాయి అధ్యక్ష ఫ్రంట్ పేజీలో. అదే పద్ధతి అధ్యక్ష బరాబర్ ఈ రోజు చెప్తున్నాం తప్పకుండా కడతాం అధ్యక్ష. ఇది ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం కాదు అని తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష. దయచేసి ఒక నిమిషం శ్రీనివాస్ గారు ప్లీజ్ కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి.